వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో ఎస్వీఎస్ కొత్త వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం నందు జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు అధ్యక్షతన జరిగిన క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్, కో కన్వీనర్, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. అనంతరం 3వ వార్డులోని పుట్ట బజార్ నందు ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వార్డులోని విద్యుత్తులో వోల్టేజ్ కారణంగా ఇబ్బంది పడుతున్నామని, కరెంటు పోలు ఏర్పాటు చేయాలని, ఇళ్ల పట్టాలను ఇవ్వాలని వారి సమస్యలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి విన్నపించారు. ఈ సందర్భంగా వారి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ ఈవెంట్స్ సెల్కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికారి ప్రతినిధి కోటారు సత్యనారాయణ ప్రసాద్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కానూరి కిషోర్, ధూళిపాల లక్ష్మణరావు, నియోజకవర్గ బీసీ మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, కాసుకూర్తి శ్రీనివాసరావు, కటికల అనిల్, సయ్యద్, అన్వర్, బోలిపల్లి భోజరాజు, షేక్ కాజా, మాజీ జెడ్పీడీసీ అమ్మనబోయిన రాణి, అడుసుమల్లి ప్రభాకర్, మండల సమైక్య కద్దె రాజలక్ష్మి, గుడిసె నాగేశ్వరరావు, కళ్యాణ సూర్యప్రకాష్, గంగాధారి డేవిడ్ మరియు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్, కో కన్వీనర్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 16 కోట్లు మొత్తం మన జగ్గయ్యపేట మండలం జగ్గయ్యపేట టౌన్లో 6 కోట్లతో సిమెంట్ రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, కమిటీ హాల్స్ పనులు కట్టలు పిలుస్తారు. తప్పకుండా అవి కూడా చేస్తాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మరి ఈ యాప్లో, ఎందుకంటే రోజు 50 ఇంటి కన్నా ఎక్కువ తిరగడానికి లేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇందాక భోజరాజు చెప్పినట్టు ఆ బూత్ కమిటీ ఒక్కడే కాకుండా చాలా క్లస్టర్ కావచ్చు, వార్డు కావచ్చు, అందరూ కూడా కలిసిపోతే చూడడానికి బాగుంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళతో ఈ యాప్లోని విషయాలు కాకుండా మిగిలిన సమస్యలు కూడా తెలుసుకొని నీళ్ళు వస్తున్నాయి రావట్లేదా, లైట్ రోజులు లేదా, కాలువలు దిశలు లేదా, ఇంకా సమస్యలు ఉంటే సమస్య తెలుసుకుంటే మనం పరిష్కారం చేయడమా లేక ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళలేదు. ఇందాక తిరుమలకి వెళ్ళాం, ఒక అమ్మాయి చెప్పింది గవర్నమెంట్ అధికారం వచ్చినప్పుడు వచ్చారు, ఎన్నికలప్పుడు ఇప్పుడు వచ్చారని చెప్పన్నారు. ఆ అమ్మాయి సమస్య ఏంటంటే ఉపాధి హామీ కార్డు ఉందంట. ఉపాధి హామీ కార్డు పోకపోవడం ఆ కార్డు క్యాన్సిల్ అయింది. రెండోసారి కార్డు పెట్టాలని కొంత సిస్టమ్ లేట్ అయింది. ఆ విషయం చెప్పుకోకుండా 3 సంవత్సరాల మీద కార్డు రాలేదండి. అదే ఆ ఊరు నాయకులు కట్టుకుంటే మా దగ్గర రాదు. వాళ్ళు వచ్చి చెప్పేమంటే వాళ్ళు అంతకుముందు అప్లై చేశారు, పనికి పోకపోవడం వల్ల ఆ కార్డు క్యాన్సిల్ అని చెప్పుకుంటే బాగుండేది చెప్పరా. తర్వాత పీడీ వాళ్ళకి ఫోన్ చేస్తే గతంలో ఉందంటే ఆ కార్డు క్యాన్సిల్ అయిపోయింది, కొత్త కార్డు రావడం టైం అని చెప్పన్నారు. అదేవిధంగా హౌసింగ్ పేమెంట్ రాలేదని చెప్పాను. ఆ విషయం ఏంటంటే ఈ అమ్మాయిది హౌసింగ్ వేరే కూడా లింకప్ అయింది. ఆ లింకప్ అవడం వల్ల కాలేదు. ఆ సమస్య కొన్ని టెక్నికల్ ప్రాబ్లం సరే ఆ గ్రామ నాయకులు అంటించుకుంటే మనకి ఇబ్బంది లేదు. అందువల్ల మేము వచ్చినప్పుడు అడిగే కన్నా మీరే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాట్లాడితే ఆ సమస్య మా దగ్గర రాదు. అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బాధ్యత చేయాలి. మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈరోజు మరి గొప్ప రోజు ప్రోగ్రాం ఇచ్చారు. మార్నింగ్ టౌన్లో తిరుగుతాం, సాయంత్రం గ్రామాలకు వస్తాం. ఏదో ఒక వాడు ఏ గ్రామంలో ఇష్యూ మీద మండల పార్టీ నాయకులతో మాట్లాడి ఈరోజు ఈ గ్రామం అని చెప్పి చెప్తాం. ఆ గ్రామానికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ తిరిగిన తర్వాత ఎక్కడో కూర్చొని ఆ గ్రామ సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కారం చేయడం. అది ఫైనాన్స్, నాన్ ఫైనాన్స్. కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టా రాలేదు, నాన్ ఫైనాన్స్. రోడ్డు వేయాలి, డబ్బులతో కూడింది. అటువంటి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేద్దాం. మనందరం కూడా మరి ప్రతి ఒక్కరు కూడా 30 రోజులు ముఖ్యమంత్రి పదే చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా తెలుసు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పాంప్లెట్ ఏదైతే మన పార్టీ ఇచ్చారో ఆ పాంప్లెట్ పంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరిగినాయి, ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చాం. మొట్టమొదటిగా పెన్షన్ గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం 4,000 రూపాయలు చేసేది. వాళ్ళ ప్రభుత్వం 2,000 నుంచి 3,000 రావడానికి 5 సంవత్సరాలు పడితే మన ప్రభుత్వం 3,000 రూపాయలు ఒకే ఫస్ట్ నెలలోనే 4,000 రూపాయలు ఇచ్చి గతంలో ఉన్న 3 నెలలు కూడా కల్పించారు. ఫస్ట్ చేసినటువంటి పని. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా 2 గ్యాస్ సిలిండర్స్ అనేది జరిగింది. ఆ తర్వాత వారం క్రితం పడే అమౌంట్ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా
ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకళ్ళకే ఇచ్చేవాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా సరే అందరూ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేశారు. అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు జిల్లా మొత్తం కూడా ఎక్కడ తిరిగితే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఉంది. అది కూడా ప్రారంభమైంది విషయం చెప్పాలి. ప్రత్యేకంగా రైతులకు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇన్స్టాల్మెంట్ అన్ని ఇన్స్టాల్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో జమ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ వృద్ధి గురించి ఇందాక కాంక్షారెడ్డి చెప్పినట్టు కొంతమంది కొన్ని విషయాలు ఆలోచన చెబుతారు. నిరుద్యోగ వృద్ధి కూడా మన ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేస్తుంది. తప్పకుండా దానిలో కూడా ఒక ఆలోచన ముందుకుపోతారు. అదేవిధంగా హౌసెస్ కావచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు కట్టారో వాళ్ళ పేమెంట్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఇల్లు కట్టిన డబ్బులు అమౌంట్ పడలేదని చెప్పి మనం కూడా చేస్తున్నాం. వాస్తవం అంటే వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని డైవర్షన్ చేయబట్టి వాళ్ళు ఇవ్వాల. మళ్ళీ అదేవిధంగా మనం కూడా డైవర్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వరని చెప్పని అది ఎటు కూడా డైవర్షన్ ఇవ్వకుండా ఎవరైతే ఇల్లు కట్టున్నారో వాళ్ళకి కూడా జరిగింది. అది కూడా అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు ఏదైతే ఆగిపోయాయో వాళ్ళ డబ్బులు అడుగుతా ఉన్నాం. మరి ఈ విధంగా మనం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంట్ రోడ్ ఎక్కడ ఇలా మన ప్రభుత్వం వచ్చిన ప్రతి గ్రామంలో కూడా అంటే ప్రతి మండలంలో 5 కోట్ల రూపాయలు అంటే దగ్గర మన యొక్క సంవత్సరంలో 20 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్ గ్రామాల్లో వేసాం. అవినీతి కావచ్చు, దోపిడీ విధానం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారు. మన ప్రభుత్వం వచ్చాక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మనం గత ప్రభుత్వాలు చేసిన అప్పు వలన కొన్ని పనులు చేయడం, ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది. మన నాయకుడు తెలివైన కానీ కాబట్టి విజయం ఒక ఆలోచన ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా అన్ని మౌలిక సదుపాయాలు జలజీవన మిషన్ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా పంపు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. ఆ విధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా అందే విధంగా తప్పకుండా చేద్దాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఆ గ్రామం వెళ్ళినప్పుడు లేదా స్వయంగా వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సుపరిపాలన తొలడుగులో డోర్ టు డోర్ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.